జయ శ్రీదత్త, జయ గురుదత్త. మణిచూల పర్వతం నిజాం సర్కార్లోని రాజ్యంలో గుల్బర్గ్, కళ్యాణ్ మరియు బీదర్ ఈ మూడు ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గకు తూర్పు దిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని దరిపట్టి అంటారు. గుల్బర్గ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక్య నగరానికి పైన చెప్పిన మూడు ప్రదేశాలు త్రికోణాకృతిలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా, గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఈ దరిపట్టిలో నివసించేవారు తమ భూమిలో అన్ని రకాల ధాన్యాలు పండుతాయని గొప్పగా చెబుతారు. రెండు కొండల మధ్య భూభాగం అవటం వలన ఈ నేలలో శక్తి ఎక్కువగా ఉంది. సృష్టి సౌందర్యంతో మూర్తివంతమైన ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే అధిక శ్రేష్టత కలిగి ఉంది. ఈ ప్రదేశం యొక్క మహత్యం పౌరాణిక ఇతిహాసాలలో కూడా వ్రాయబడ్డది. మల్వారీ మహత్యంలో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి వాడిని ప్రాధకాంతకుడుగా చేసుకోవటం జరిగింది. ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరించబడి ఉంది. ఈ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయ్యింది. అది మైలార క్షేత్రంగా ప్రసిద్ధమైనది. మైలార క్షేత్రానికి సంబంధించిన వివరాలు ముందు భాగంలో వ్రాయబడ్డాయి. ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని మణిచూల పర్వతం అని అనేవారు. శ్రీ గురు చరిత్రలో ఈ ప్రదేశాన్ని మణిగిరి అన్నారు. విశిష్ట సాంప్రదాయక పరిభాషలో దీనిని వృషభాద్రి అని కూడా అంటారు. మణిచూల, మణిగిరి, వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం దరపట్టి అని పిలుస్తున్నారు. ఇక్కడ గాలి శుద్ధమై ఆరోగ్యకారక లోకయుక్తమవ్వటం వల్ల సాధారణంగా శక్తివర్ధకమైనది. భౌగోళికంగా చూస్తే 2 శతాబ్దాల పూర్వం ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది. ఈ ప్రదేశంలో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు 3 భాషలను మాట్లాడుతారు. 4వ భాష ఉర్దూ. పశ్చిమ మరియు ఉత్తరం వైపుకి మరాఠీ భాష, దక్షిణం వైపుకి కన్నడ మరియు తూర్పు వైపు తెలుగు భాష విస్తరించాయి. ఈ 3 భాషలు ఈ ప్రదేశంలో పాదుకున్నాయి. ఈ భాషలు ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇంద్రధనుసులోని రంగులు ఎక్కడ నుండి వస్తాయి మరియు ఎక్కడ మాయమవుతాయనే విషయం తెలియదో అలాగే ఈ భాషలు కూడా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిర్వాదాంశం. ఈ మిశ్రమం చమత్కారం. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఏ ప్రదేశంలో జరిగిందో ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. దీనిని తీర్థరాజ్యం అంటారు. ప్రయోగ క్షేత్రాన్ని మహత్వపూర్వమైనదిగా గుర్తించటం ఈ త్రివేణి సంగమము వల్లనే. ఈ విధంగా మణిచూల పర్వతం కూడా క్షేత్రరాజ్యం అనటంలో సంశయం లేదు. ఆర్య సంస్కృతిలో నుండి ఉదయించిన 3 వాక్సరిత మాధురి ఈ క్షేత్రంలో సంగమం అవుతాయి. ఈ విషయం మహత్వపూర్వమైనది. ఈ విశిష్ట భూభాగం ప్రత్యేక ఋతువులో తమ స్వభావాన్ని చూపిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశంలోని భూభాగం రక్తవర్ణమైనదని ఇందుకు ముందు చెప్పటం జరిగింది. పురాణ కాలంలో జరిగిన కథలో కండరాయుడు, మణిమల్లుడు, వారి స్థానికులు సైనికులు యుద్ధం చేయటం వల్ల ఆ సమయంలో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు.
విషయం నిజమో కాదో చర్చించటం వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందనే విషయం మాత్రం నిజం. ప్రేమ యొక్క వర్ణం తామ్రం, అందువల్ల ఆ రంగు సౌభాగ్యకారకంగా గుర్తింపబడుతుంది. స్త్రీల సౌభాగ్యకారక చిహ్నం కుంకుమ, అది ఎర్రగా ఉంటుంది. భూదేవి ప్రభువుపై అనురక్తి అయి వారిని స్వాగతించాలి అనే ఆతృతతో దివ్య వస్త్ర ఆభరణాలతో సౌభాగ్యకారక కుంకుమ ధరించి ఆనందంతో తయారై కూర్చున్నది. అంటే సరిగ్గా సరిపోతుంది. భూమి ఉదరప్రియ అయి రక్త ప్రవాసనంతో ఎర్రగా అయ్యింది. అంటే భూమి భయానక రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. తామ్రవర్ణం భయమైనది అనేవారు విదేశీయులు. మణిచూల పర్వతం అనేది అనేక మంది రత్నాలు జన్మించిన పావన భూమి. ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నుండి అనేక తేజోమయమైన రత్నాలు ఉద్భవించి తమ కీర్తిని అజరామరం చేస్తారు. ప్రసిద్ధ స్మృతికారులు విజ్ఞానేశ్వరులు ఈ భూభాగంలో జన్మించారు. ప్రాచీన కాలంలో పులికేశి రాజు అత్యంత ప్రభావశీలిగా ఉన్నది. ఈ ప్రదేశ ప్రభావం చాణక్యులు, కలాచూరి వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్ని వైపులా విస్తరించారు. బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. బీదర్ కిల్లా అభేద్యమైన ఓటమి లేనిదై ఉండెను. ఈ కిల్లాలో ఇప్పటి వరకు యుద్ధంలో ఇతరులెవరూ గెలవలేదు. ఈ దరిపట్టిపై చంద్రసేన్ జాదవ్ పుత్రులు రామచంద్ర జాదవ్ యొక్క పరిపాలనా కాలం కీర్తి ఇప్పటికీ ఉంది. ఇప్పటి హుమ్నాబాద్ పట్టణాన్ని పూర్వం జయసింగ్పేట్ అనేవారు. చరిత్రకారులైన విజ్ఞానేశ్వరుల వల్లనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది. కళ్యాణ్ బిజ్జల్ రాజు యొక్క అమాత్యులైన బసవేశ్వరులు శివభక్తులు, కీర్తివంతులు, ప్రభావశీలురై ఉండారని వారి చరిత్ర వలన తెలుస్తుంది. బసవేశ్వరులు నందేశ్వరులు అవతారమనే లింగాయతుల భావన నిజం. మణిచూల పర్వతంలోని ఈ భాగానికి వృషభ్రాది అనే పేరు రావటానికి కారణం బసవేశ్వరులకు ప్రియమైనది ఆకృతిలో వృషభం వలె, నంది వలె భక్తులకు అనిపించటం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలోని సత్పురుషులు సదానందులు, వారి శిష్యులు పూర్ణానందుల లోకోత్తర రత్నాలలో ఎన్నుకోదగిన వారు శివరామస్వామి కీర్తి సర్వతా వినిపించేది. వీరు సమర్థ రామదాస్ 5 శిష్యులలో ఒకరు. వీరి నివాసం కళ్యాణ్. తర్వాత ఈ ప్రదేశంలో చాలామంది సత్పురుషులు జన్మించారు. అల్లం ప్రభు, బక్క ప్రభు అనే పేరు గల లింగాయతులలో సత్పురుషులుగా పేరున్నక ఉన్నారు. వీరందరి చరిత్ర వ్రాయటం కష్టతరమైనది. సందర్భానుసారం కథలో వచ్చినప్పుడు వ్రాయటం జరుగుతుంది. 19వ శతాబ్ద ప్రథమ భాగంలో అవతరించిన రత్నాలలో శ్రేష్టమైన రత్నం మాణిక్ మాత్రమే. మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్ అయినా కూడా వారి నాయనమ్మ తల్లిదండ్రులు రత్న అని ముద్దుగా పిలిచేవారు. వీరు మణిచూల లేదా మణిగిరి ప్రదేశం తమ జన్మ కోసం, బాల లీలల కోసం, అవతారం తీసుకోవటం కోసం మరియు సాంప్రదాయ స్థాపన కోసం ఇష్టంతో ఎందుకు ఎన్నుకున్నారు అంటే సృష్టి నియమాలు అనుసరించాలని సంకల్పించుకున్నారు. విశిష్ట కారణంతో అవతారం ధరించిన ప్రభువుకి మణిచూల పర్వత భూమి ప్రియంగా కనిపించింది. ప్రేమతో నిండిన తపోనిధుల అనుష్ఠానాలతో తేజోమయమై నిసర్గ రమణీయ వాసంలోని
తారలతలతో నిండి అత్యంత ముగ్ధ మనోహర రూపధారణ చేసిన నిర్మల పవిత్ర నానావిధ జల ప్రవాహ జలాశయాలతో పునితమైన స్వజ్వల సుగంధ వాయువుతో ఉల్లాసితమై మార్గ ప్రతీక్ష చేస్తున్న భూమాతను చూసి భక్త కార్యకల్ప ద్రుమ ఘోష చేయించుకునే ప్రభువు ఆ భూమాత కోసం పరిగెత్తి రావటం సహజమే. మాణిక్యం అనేది వ్యవహారంలో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు. ఈ రత్నం యొక్క రంగు ఎర్రగా ఉంటుందని, ఎరుపు రంగు పవిత్రమైనదని, ఈ అద్వితీయ రత్నం విశ్వం యొక్క ఎర్ర రంగు సృష్టి అంతం వరకు ఇలాగే తేజోవంతంగా ఉంటుందనటం నిసంశయం. ఈ విధంగా మణిచూల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభువు జన్మించటానికి ప్రేరణ అయి వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానమయ్యింది. రత్నాన్ని సానబెట్టడం ఎంత అవసరమో అలాగే సానబెట్టడానికి రత్నం యొక్క అవసరం ఉంది. అందువల్ల ప్రభువు నివసించటం వల్ల ఈ పర్వతానికి మహత్యం వచ్చింది. ఈ పర్వత శిఖరంపై దత్త అవతారులైన శ్రీ ప్రభువు గాది స్థాపన జరిగింది. సకల మత సాంప్రదాయం దుందుబి మోగిస్తూ సమతాభావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది. వీటిని ఇవ్వటం ప్రభువుకి మానవులపై ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఈ పర్వతం ప్రేమకు పునాదిగా ఉన్నది. అన్ని ధర్మాలు మతాలు ప్రేమ యొక్క పీఠం పైన సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు. కాల ప్రవాహం సమతాభావంతో ప్రవహిస్తున్నది. ప్రేమ, శాశ్వత శాంతి మరియు ఆనందాలే విశ్వ మానవ జీవితం యొక్క ధ్యేయాలు. ఈ సత్యం ప్రభువు 200 సంవత్సరాల పూర్వమే తెలుసుకొని తన సాంప్రదాయాన్ని విస్తృతపరిచారు. పరమవధి యొక్క ఐకిక ఉత్కర్ష పరమ లౌకిక నిశ్చయస్సు సాధ్యం కావటానికి యోగ్యమైన ఈ పుణ్యభూమి అందరినీ ప్రేమతో ఆహ్వానించటానికి ఎల్లప్పుడూ సుశోభితంగా సిద్ధమై ఉన్నది. సకల మత స్థాపిత ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. జగత్తు యొక్క ఐకిక ఐశ్వర్యానికి మోక్షానికి సకల మత ధర్మం ఉపకారి అయి ఉన్నది. సర్వధర్మాలు మతాలు తమదే శ్రేష్టమనే విషయాన్ని విడిచి ద్వేషభావాన్ని మరిచి ప్రేమతో ఒక తాటిపైకి వస్తారో అప్పుడు సకల మత సంస్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు. ఇలాంటి సందర్భం వచ్చే కాలం దగ్గరలోనే ఉంది. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ ముగిస్తున్నాను. శ్రీ మాణిక్య కేశచరణే మనసా స్మరామి, శ్రీ మాణికేశచరణే వచసా గుణామి, శ్రీ మణికేశచరణే శిరసా నవామి, శ్రీ మణికేశచరణే శరణం ప్రపద్యే.